దేవుడికి సంబంధించి దేవుడి మాన్యాలు అర్చక మాన్యం కానీ ఇతరత్ర ఏ మాన్యాలు అయితే ఉంటాయో అవన్నీ ఆ సంబంధితం. కానీ 22A తొలగించాలి అనుకున్నప్పుడు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములని అందులో నుంచి మినహాయించాలి. ఎందుకని? ఆ భూములు గుడికి సంబంధించినవి. ఒకవేళ అలా కాదు అనుకుంటే ఆ భూములకి సరిపడినటువంటి విలువ రాష్ట్ర ప్రభుత్వం జమ చేసి దేవాదాయ శాఖకి ఆ తర్వాత తీసుకోవాలి. ఇది ఇంతకుముందు హైకోర్టులు సుప్రీంకోర్టుల దాకా ఇచ్చినటువంటి తీర్పు. దేవాదాయ సొమ్ము ఎవడబ్బా సొత్తు కాదు, ఆ దేవాలయానికి దేవాదాయ ధర్మాదాయ అంటే ధర్మసత్రాల నుండి దేవుడి గుళ్ళకి ఇచ్చినటువంటి భూములు తాత ముత్తాతల నాడు తరతరాల నాడు ఇచ్చింది. ఆ ఆలయ పోషణ కోసం, అర్చకుల పోషణ కోసం, లేదంటే కనుక అక్కడ ఉన్నటువంటి వాయిద్యగాళ్ల పోషణ కోసం, లేదా అన్నదానం కోసం, ఇట్లాంటి. అంతేగాని ఎవడో నొక్కేయడానికో మింగేయడానికో కాదు. అలా మింగేయడానికి ఇచ్చుంటే కనుక అలా తీసుకుంటే పాపం పడుతుందే తప్పించి ప్రయోజనం ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి. తాజాగా వైసీపీ నేతలు కబ్జా చేసినటువంటిది లేదా కొనుక్కున్నాము అని చెప్పేటటువంటి చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరు పరిధి దేవళంపేటలోని కాశీ విశ్వనాథ స్వామి గుడికి 151/3లో 6 ఎకరాల భూమి ఈనంగా వస్తుంది. దీని పూజారి తమకు అమ్మేశారంటూ వైకాపా నేతలు రెవెన్యూ సిబ్బంది అండతో పాస్ పుస్తకాలు కూడా తెచ్చేసుకున్నారు. రెవెన్యూ దేవాదాయ శాఖ దస్తరాల్లో దేవుడి మాన్యంగానే ఉంది. ఆలయ భూమికి పాస్ పుస్తకాలు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ 2013లో రైతు సంఘం నాయకుడు నరసింహులు రెవెన్యూ దేవాదాయ అధికారులు హైకోర్టుకు వెళ్ళారు. చివరికి 6.05 ఎకరాల భూమి గుడికే చెందుతుందని 2019లో సబ్ కలెక్టర్ ఆర్డర్స్ ఇచ్చారు. తెలుగుదేశం టైంలో ఆ భూమి సంబంధించి అప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది. అయితే ఈ పాస్ పుస్తకాలు పొందినటువంటి వ్యక్తులు తిరుపతి సబ్ కలెక్టర్ కోర్టు తీర్పు మీద 2019 ఆగస్టులో జేసీ కోర్టులో రివిజన్ పిటిషన్ వేశారు. తర్వాత మాజీ మంత్రి ఈ భూమి మీద కన్నేసి రెవెన్యూ దేవాదాయ శాఖ అధికారుల మీద ఒత్తిడి తెచ్చారు. దీంతో దేవాదాయ శాఖ వద్ద ఉన్న భూమి రికార్డులు లేవని ప్రైవేట్ వ్యక్తులు దేని 2 నెలల్లోనే జేసీ కోర్టు తీర్పు ఇచ్చేసింది. దీని మీద సర్వే సెటిల్మెంట్స్ కమిషనర్ ఎదుట అప్పీల్ దాఖలు చేస్తే దేవాదాయ కమిషనర్ 2020లో ఆలయ ఈవోకు ఆదేశాలు ఇచ్చేశారు. అతనిపైన ఆ మాజీ మంత్రి ఒత్తిడి తేవడంతో అధికారులు అప్పీల్కి వెళ్ళలేదు. దీంతో 6 ఎకరాల భూమి పాస్ పుస్తకాలు పొందిన ప్రైవేట్ వ్యక్తుల పరమైంది. కొన్నాళ్ళకి ఆ స్థలాన్ని నిషేధ జాబితా నుంచి తొలగించారు. నెలల వ్యవధిలోనే చివరికి మాజీ మంత్రి రొంపిచెర్ల ప్రజాప్రతినిధి చేతుల్లోకి వచ్చేసింది. ఆ పాపమే వెంటాడింది అనుకుంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పవర్ పోవడానికి.